నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ. ఏపీ సర్కార్ జనసేనకు కీలక భాగస్వామ్యం ఇవ్వాలని చంద్రబాబు భావిస్తున్నారు. ఇప్పటికే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు డిప్యూటీ సీఎం పదవితో పాటు గ్రామీణాభివృద్ధి, పంచాయతీ రాజ్, పర్యావరణ, అటవీ శాఖలను కేటాయించారు. మరో నేత నాదెండ్ల మనోహర్ కు పౌర సరఫరాల శాఖ దక్కింది. కందుల దుర్గేష్ కు సినిమాటోగ్రఫీ మినిస్టర్ గా అవకాశం ఇచ్చారు చంద్రబాబు. అయితే ఇప్పుడు జనసేనకు మరో కీలక పదవి ఇవ్వాలని డిసైడ్ అయినట్లు సమాచారం. డిప్యూటీ స్పీకర్ పోస్ట్ గా ఆ పార్టీకి విడిచిపెట్టాలని కూటమి నేతలు ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. రాష్ట్ర మంత్రివర్గంలో జనసేనకు 3 పదవులను కేటాయించారు. అందులో 2 కాపు కాగా మరొకరు ఓసీ ఉన్నారు. అయితే ఈసారి పదవిని బ్రాహ్మణులకు కానీ బీసీలకు కానీ ఇవ్వాలని చూస్తున్నారు. ఒకవేళ డిప్యూటీ స్పీకర్ పదవిని మహిళలకు కేటాయించాలని జనసేనను నిర్ణయిస్తే నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం మాధవికి అవకాశం దక్కనుంది. జనసేన నుంచి గెలిచిన ఏకైక ఎమ్మెల్యే కూడా ఆమె. ఇక బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన నేత కావడంతో ఆమెకు కలిసొచ్చే అంశం. వైసీపీ హయాంలో డిప్యూటీ స్పీకర్ గా కోన రఘుపతి వ్యవహరించారు. ఆయన బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన నాయకుడు. అందుకే ఈసారి అదే సామాజిక వర్గానికి చెందిన లోకం నాగమాధవిని ఎంపిక చేస్తారని తెలుస్తోంది. ఇక పదవి బీసీ నేతలకు ఇవ్వాలని చూస్తే నర్సాపురం ఎమ్మెల్యే బొమ్మడి నాయకర్ రేసులో ఉండే అవకాశం ఉంది. అయితే డిప్యూటీ స్పీకర్ పదవిలో ఉన్న వారు పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం ఉండదు. అందుకే నాయకర్ సేవలను పార్టీ బలోపేతానికి వాడుకోవాలని పవన్ నిర్ణయించుకున్నట్లు సమాచారం. పార్టీ కీలక బాధ్యతలను బీసీ సామాజిక వర్గానికి చెందిన నాయకర్కు అప్పగిస్తే మంచి ఫలితాలు ఉంటాయని ఒక అంచనా వేస్తున్నట్లుగా కూడా తెలుస్తోంది. ఇప్పుడున్న పరిస్థితి మేరకు జనసేనకు డిప్యూటీ స్పీకర్ పదవి ఖాయం. కానీ ఎవరిని నియమిస్తారు అన్నది తెలియాల్సి ఉంది. లోకం మాధవి, పంతం నానాజీల్లో ఒకరికి డిప్యూటీ స్పీకర్ పదవి దక్కుతుందన్న ప్రచారం జోరుగా సాగుతుంది. దీనిపై 1-2 రోజుల్లో క్లారిటీ రానుంది. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు హిట్ టీవీ.